కి రాహుల్కు సంబంధం ఏంటి అంటున్నాడు. మేము ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకుంటున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుతా, లేదంటే కేటీఆర్ దుంకాలి. మూసీలో దుంకితే ఏమవుతుంది? ఏమీ కాదు. మూసీలో దుంకితే ఏమవుతుంది? మూసీ కట్ట తెగిపోతుంది. మీరు ప్రక్షాళన చేయాల్సిందంతా అదే ప్రక్షాళన అయిపోతుంది. మూసీ ప్రక్షాళన అంశాన్ని తెర మీదకు తెచ్చిందే కేసీఆర్ అని పిసిసి చీఫ్ మహేష్ చెప్పారు. 2016లో మూసీ ప్రక్షాళనను ముందుకు తెచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. గత 6 నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. మహిళా మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు. బావ హరీష్కు ఉన్న సోయి బామ్మర్దికి లేదు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ఇరిగేషన్ లిక్కర్ పేరు మీద రాష్ట్రాన్ని లూటీ చేశారు అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, సమయం చూసి తమ వద్దకు వస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, సమయం చూసి తమ వద్దకు వస్తారని చెప్పారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. మూసీ ప్రక్షాళన విషయము ఎంతమందికి ఇది మూసీ ప్రక్షాళన అసలు ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ఉందా? ఇమ్మీడియట్గా మన తెలంగాణలో ఏమేం కావాలో, మన ప్రతి వీధిలో మూసీ అంత పెద్దదాన్ని ప్రక్షాళన చేస్తారు, కానీ మన కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీని మాత్రం క్లీన్ చేయరు. మన డ్రైనేజీలో ఉన్నటువంటి దోమల్ని మాత్రం క్లీన్ చేయరు. ప్రతి గల్లీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఈరోజు ఒక్క నీటి చినుకు పడితే ఆ నీళ్లు ఎటు పోవాలనో తెలియదు. డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్గా డిజైనే లేదు. డిజైన్ ఇచ్చినా మీరు దీన్ని ఇంప్లిమెంట్ సరిగా చేయరు. మళ్ళీ ఇందులో రాజకీయాలే. నేనేమంటున్నా అంటే మూసీ ప్రక్షాళన ఇది ఒక హెడ్లైన్ కావడానికి, లేకపోతే రోజు మాట్లాడడానికి ఈ చర్చలు పక్కన పెట్టేసేసి, అది డెవలప్మెంట్ అంటే బ్యూరోక్రాట్స్ చూసుకుంటారు, టెక్నికల్ వాళ్ళు చూసుకుంటారు, దాన్ని డెవలప్ చేసేసి, లేకపోతే ఆ అంశాన్ని మీరు డిపార్ట్మెంట్కి అప్పచెప్పేసేయండి. రాష్ట్రంలో మీరు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకరి మీద ఒకరు అపవాదులు వేసుకోవడము, లేకపోతే మీడియాకి హెడ్లైన్స్ కోసం ఈరోజు, లేకపోతే డైవర్సివ్ పాలిటిక్స్ అంటాం కదా మనం. మన రాష్ట్రానికి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అవి సైలెంట్గా చేసేయండి. అనవసరమైనటువంటి ఒకరికొకరు తిట్టుకొని ప్రజలందరినీ అట్రాక్ట్ చేసేసి వాళ్ళ దృష్టిని ఆకర్షించి మీరు తప్పించుకుంటా అంటే ఎంతో కాలము ప్రజలు ఇది చూడరు. ఇవన్నీ డైవర్సివ్ పాలిటిక్స్ అని అందరికీ అర్థమైపోయినాయి. ఎందుకంటే రోజు ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అవన్నీ వదిలిపెట్టి మూసీ అని వెంబడపడు. మూసీ ప్రక్షాళన తప్పు కాదు, కానీ మీడియా ముందు చెప్పేది మూసీ, అందులోంచి వచ్చేటువంటి న్యూస్ వేరే. మూసీ ప్రక్షాళన అని ఒకరు మొదలు పెడితే దాని మీద విమర్శిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి సగం పనులు, 90% పనులు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఇనిషియేట్ చేసినటువంటి పనులే అయి ఉంటాయి, ప్రతిపాదనలే. మన కేసీఆర్ బాపు చెప్పలేదా మూసీని కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అని? అన్నాడా కాదా? ఆయనే చెప్పిండే. సో కాబట్టి చేసే పనులు చేయండి, వద్దన్నారు. కానీ ఒక్కటే, దీన్ని డైవర్సివ్ పాలిటిక్స్లోకి తీసుకురాకండి. ప్రజల దృష్టిని అంటే ఆకట్టుకోవడానికో, లేకపోతే ఒకరినొకరు తిట్టుకొని మీడియా వాళ్ళకో, లేకపోతే ప్రజలందరినీ వేరే డైరెక్షన్లో, లేకపోతే రాంగ్ డైరెక్షన్లో చూసే అవకాశం ఇవ్వకండి మీరు. కాబట్టి ఈరోజు రోడ్ల పరిస్థితి ఎట్లుంది, లేకపోతే మనకి కరెంటు పరిస్థితి ఎట్లుంది, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు వచ్చినాయి? నిజంగా చెప్పాలంటే ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికే ఇవన్నీ నాటకాలు. నేను రీసెంట్గా కర్ణాటక పోయి వచ్చిన.
కర్ణాటకలో బస్సులు ఎంత దారుణంగా ఉన్నాయంటే గత ఒక 10 సంవత్సరాలు జస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా ఉండే. జస్ట్ వితిన్ 3 ఇయర్స్లో బస్సులన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే మనకు ఒక గత 20-30 సంవత్సరాల క్రితం ఊర్లకి డర్రం అనుకుంటూ వస్తుండే చూడు బస్సులు, అట్లా అయిపోయినాయి. లాస్ట్లో నడుస్తుంది కర్ణాటక. ఈ గ్యారంటీల వల్ల మనకు మినిమం లైఫ్ సెక్యూరిటీ గ్యారంటీ లేకుండా పోతుంది. అదే మనము డెవలప్ కావాలి కానీ రోజు రోజుకు దిగజారిపోతున్నాం వ్యవస్థలో. మంచి రోడ్లు కావచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఒకవైపేమో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం మనము. ఈ గ్యారంటీల వల్ల మనము ఎంత దిగజారిపోతున్నామంటే బస్సులన్నీ దారుణంగా ఉన్నాయి. ఈరోజు సిద్ధరామయ్య పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే ఆ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడాలో మైసూర్లో వాళ్ళ భార్య పొంట 3 ఎకరాలు దాదాపు 3 ఎకరాల భూమిని గవర్నమెంట్కి ఇచ్చేసి టౌన్లో ఒక 14 కాస్ట్లీ స్థలాలని ఎక్స్చేంజ్ చేసుకున్నాడట. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇది ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సో గవర్నరు దాన్ని ఆమోదం కూడా చెప్పింది. దీనిపైన సిద్ధరామయ్య హైకోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చెప్పింది? కరెక్టే, గవర్నరు ఆమోదించవచ్చు, మీ మీద కేసు గవర్నరు ఆమోదించడం తప్పేం లేదు అని చెప్పింది. సిద్ధరామయ్య ఏం చేసిండు? హైకోర్టుకు వెళ్తే అది తప్పలేదన్న తర్వాత సిద్ధరామయ్య ఎట్లాంటి వాడంటే అధిష్టానం మాట కూడా విన్నాడు. ఎందుకంటే మనం కొన్ని కేసులు చూస్తున్నాం. మనం ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయి మనీ లాండరింగ్ కేసు పెట్టింది. మనం ఒక 2-3 ముఖ్యమంత్రుల కేసులు పరిశీలిస్తే అసలు సిద్ధరామయ్య ఇప్పుడు నిజంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఒక కేసు ఫైల్ అవుతుందో ఒక గవర్నమెంట్ పదవిలో ఉండడానికి వీల్లేదు. ఉంటే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, లేకపోతే దర్యాప్తు సంస్థలు కావచ్చు, మిగతాది అవన్నీ కొన్ని సరిగ్గా చేయరని మనకు తెలుసు. సో అప్పుడు మనము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కేసులు చూస్తున్నాం. రీసెంట్గా మనం అంతెందుకు మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన మీద కోర్టు కేసు ఉంటే ఆయన ఏం చేసిండు? ఆయన రాజీనామా పెట్టి జైల్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చినాక ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. అదే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ గత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఆయన మీద కేసులున్నా జైల్లో పడ్డా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఆయన మీద కేసు అట్లే నడుస్తూ ఉంటే మొన్న బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఏదో సాకుతో రాజీనామా చేసి వేరేటోళ్ళకి అప్పచెప్పారు. సో కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య పరిస్థితి కూడా ఎట్లుంటుంది అంటే సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడా చేయడా, లేదా డీకే శివకుమార్కి, ఎందుకంటే రాజీనామా చేస్తే డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. డీకే శివకుమార్ మీద కూడా కేసులు ఉన్నాయి, మరి ఆయనకి ఇస్తారా? ఇదంతా ఎందుకు? సో అసలు ఏఐసిసికి ఈ సిద్ధరామయ్యను అడిగే సత్తా ఉందా? ఎందుకంటే ఖర్గే కొడుకైనటువంటి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా ఈ అపవాదు ఉంది. సో ఇదంతా ఏడికి దారితీస్తుందంటే కర్ణాటకలో ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే కాంగ్రెస్ని ఎన్నుకొని గత ప్రభుత్వం ఏదైతే ఈ లంచాలు లేకపోతే గుటాల పేరుతోని కాంగ్రెస్ వచ్చిందో వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు లంచాల పేరుతోని ప్రజలు దించారు కానీ వాళ్ళు అట్లీస్ట్ అభివృద్ధి అయినా చేసిండ్రు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు. సో అన్నీ అంటే గత ప్రభుత్వం బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళందరూ చూసిండ్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వస్తే నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టు అటు ఇదందది అది అందది, అమ్మ పెట్టది అడుక్కోనియది అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఉండేటువంటి బస్సుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బస్సులు ఒకటే కాదు, ఎక్కడైతే ఫ్రీబీస్ ఉంటాయో, ఎక్కడైతే ఈ ఉచితాలు ఉంటాయో ప్రజలకు అష్ట కష్టాలు తప్పవు అని చెప్పేసి ప్రజలు తొందరలో తెలుసుకున్నారు. ఇదే పరిస్థితి
రేపు మన తెలంగాణకు కూడా దాపరించబోతుంది. ఈ 6 గ్యారంటీలు ఏమో కానీ తెలంగాణ 6 ప్రాణాలు పోతాయి. 6వ ప్రాణం అంటాం కదా మనం. తెలంగాణకున్నటువంటి డెవలప్మెంట్ అనే 6వ ప్రాణం పోతుంది. తెలంగాణ అంటే ఇప్పుడు దేశంలోనే ఆల్మోస్ట్ నంబర్ 2-3 పొజిషన్లో ముందుకెళ్తుంది డెవలప్మెంట్లో. అలానే అప్పులు కూడా చాలానే ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ఈ ప్రభుత్వం ఇంకా దానికి డబుల్ చేసుకుంది. ఈ అభివృద్ధిని ఏవైతే సంక్షేమానికి లేకపోతే ఫ్రీబీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమము చేస్తూ ఉండాలి. కానీ ఈ ఉచితాలకి అలవాటు ఎప్పుడైతే మనం ఏది కోరుకోలేదు, ఇవ్వాల్సినటువంటి ఉచితాలు ఇవ్వట్లేదు. ప్రజలందరూ కోరుకునేటువంటి రోజు మాట్లాడతారు ఎడ్యుకేషన్ ఫ్రీ కావాలి, హెల్త్ ఫ్రీ కావాలని చెప్పేసి. ఈ 2 మాత్రం ఇయ్యరు మనకి. వాళ్ళ మైండ్లో రాత్రి పడుకుంటారు, కలలో వస్తుంది ఏదో ఇది ఇవ్వాలని చెప్పేసి కలలో వచ్చేసింది చెప్పేస్తారు. అంటే దీని వెనుక ప్రజలు బాగుపడితే రాజకీయ నాయకులకు ఎలాంటి ఉపయోగం లేదు.